నమస్కారం. ఏం పేరమ్మా మీ పేరు? బండారి మహాలక్ష్మి. ఇక్కడ కార్వాన్ నియోజకవర్గం. ఇక్కడేమో ఇక్కడనే. ఏం చేస్తారమ్మా మీరు? నేను హౌస్ వైఫ్ని. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయమ్మా. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుండి ఓవైసీ ఉన్నాడు, ఎంఐఎం నుండి, బీజేపీ నుండి మాధవీలత ఉన్నది. అవును. వీరు ఇద్దరిట్లో ఎవరు గెలిస్తే బాగుంటుందమ్మా? మాధవీలత గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకమ్మా? ఎందుకని అంటే ఇప్పుడు మన ముస్లిమ్స్ నియోజకవర్గం ఉన్నారు, వాళ్ళు మనకి ఏం చేసారు, ఏ దానికి సపోర్టింగ్ ఉంది, ఎలక్షన్స్ మూమెంట్లో కనిపిస్తారు, ఆ తర్వాత కనిపిస్తారా? కనిపించరు. ఏంటంటే మాట్లాడే పద్ధతి. ఇప్పుడు మాధవీలత గారు ఉన్నారు, వాళ్ళు తను మాట్లాడుతూ ఉంటేనే చేసినంత విలువ అయిపోతుంది. డిఫరెన్స్ అనేది ఇది వీళ్ళిద్దరి మధ్యన. ఓవైసీ ఏం చేయలేదంట? చేసిండొచ్చు. మా మటుకైతే, మా ఏరియా మటుకైతే ఏం చేసిండు, ఏం చేయలే. చేస్తాము అంటారు, ఆఫీస్కి రండి అంటారు. సపోజ్ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అయింది, ఆఫీస్కి రండి అంటారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సరే చెప్తాము, వస్తాము, పోన్రి, అంతే.